నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ జిటిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. రైట్, నిన్న నైటు మీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఫోక్ సింగర్ ఆమె చేవెళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక రిసార్ట్లో గంజాయి అదేవిధంగా డ్రగ్స్ విదేశీ మద్యంతో ఆమె దొరకడం జరిగింది. అక్కడ సుమారు 48 మంది పాల్గొనగా 9 మందికి పాజిటివ్ వచ్చింది టెస్ట్లో. అంటే ఈ మధ్యకాలంలో కేవలం సినీ ఇండస్ట్రీ నుంచి ఇటువంటి ఘటనలు బయటకు వెలుగు చూస్తున్నాయి. చాలా పొరపాటు. పదవులో కేవలం సినిమా ఫీల్డ్ అనకండి దయచేసి. మీకు సినిమా ఫీల్డ్ ఫోకస్ అవుతుంది అన్నమాట. ఇది సమాజంలో జరుగుతున్న దౌర్భాగ్యం. ఇవాళ సమాజంలో ఇది ఎలా తయారైందంటే మన సమాజం పార్టీ అంటే డ్రగ్స్, మందులు, ఫారెన్ డ్రింకులు, ఇది మొదలైంది. నువ్వు రేవు పార్టీలు జరుగుతున్నాయి అన్ని చోట్లకి వెళ్ళండి. రేవు పార్టీకి జరుగుతున్న చోట్ల పబ్బులకు వెళ్ళండి. పబ్బుల్లో ఎవరు సినిమా వాళ్ళు లేరు. రేవు పార్టీ జరిగే చోట్ల 10 మందిలో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు. రేవు పార్టీ కాంట్రాక్టర్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ పీపుల్, ఈ పొలిటీషియన్ బెడలు ఉన్న సినిమా వాడి ఫేస్ చూపిస్తే 10 మందికి పరిచయం ఉన్న ఫేస్ కనుక మీకు మీడియాకి అడ్వాంటేజ్. అదే ఇంకెవడో దొరికాడంటే వాడు చూపిస్తే వాడు ఎవడు ప్రజలకు ఏమైనా రికగ్నిషన్ ఉండదు. కనుక మీరు అంటే జరుగుతుంది చూడండి. ఉన్న సినిమా కేవలం సినిమా అనే పిచ్చి మాట అది. సినిమా ఫీల్డ్లో కన్నా కూడా ఇది సినిమా ఫీల్డ్ కాదు. ఆ అమ్మాయి సినిమాకి ఎంట్రీ, ఆ అమ్మాయి కళాకారిణి. బయట సినిమా నుంచి ఉద్భవించిన, సినిమా తయారు చేసిన ఆణిముత్యం కాదు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి బయట ఆణిముత్యం. ఎక్కడ ఆణిముత్యమైనా సరే ఇండస్ట్రీకి వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చి చాలా మంది వస్తూ ఉంటారు. అందుట్లో ఆ అమ్మాయిని సినిమా అడ్రస్ కాదు. షీఈ్ నాట్ సినిమా కళాకారిణి కాదు. ఇప్పుడు మంగ్లీకి ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదా? నీకు అమ్మాయి షీఈ్ పార్టిసిపేటెడ్ ఇన్ సినిమాస్. అంతేగాని ఎటువంటి సంబంధం లేదా? సినిమా నటి అంటానికి ఆ ముద్ర కాదు. సినిమా నటు మేము సినిమానే ఫుడ్గా పెట్టుకుని సినిమానే బతుకు. వాళ్ళు బయట ఎక్కడో కళాకారులుగా అయ్యారు, సాధించారు. వాళ్ళకి సినిమాలో కూడా ఎంట్రీ ఇచ్చాం. అంతే. సినిమా వాళ్ళు తయారు చేయలే, అది తేడా ఉంది. సినిమా తయారు చేసిన కళాకారులు వేరు, బయట కళాకారులు సినిమాలోకి ప్రవేశించిన వాళ్ళు వేరు. వీళ్ళు బయట కళాకారులు సినిమాలోకి ప్రవేశించారు. ఓకే, దట్స్ గుడ్. వచ్చారు కనుక మన ఇంటికి టాలెంట్ ఉంది, ఏదో పాడిస్తారు ఒకటేరా పాట. అమ్మాయి బయట ప్రోగ్రాంలు ఎక్కువ. యాక్చువల్గా కళాకారుని కాదు, కళాకారినే. ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, అందరిలోనూ జరుగుతున్నాయి. అన్ని పార్టీ మీరు వెళ్ళండి. రేవు పార్టీకి ఊరవతలు ఉన్న రేవు పార్టీలు చూడండి దయచేసి. మీరు వెళ్ళరు. మీరు కేవలం సినిమా వాడేవాడన్నా ఉన్నాడు, సినిమా హీరోయిన్ అవుతారు, సినిమా రుసు కెమెరా పట్టుకు పరిగెడతారు. అదే మిగతా చూడండి. మిగతా తీసుకొస్తే ఇలాంటి ఆగుతాయి. మిగతా అన్నీ కూడా ఇవాళ మన జర్నలిజం, మన ప్రెస్, మన మీడియా అందరినీ ఆ బట్టుకు వస్తే ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు, ప్రముఖుల నాయకులు బిడ్డలు ఉన్నారు, ఎక్కడెక్కడ పెద్ద బడా కాంట్రాక్టుల కుటుంబాలు పార్టీలు చేసుకుంటున్నాయి, ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ గ్రూపులు పార్టీలు చేసుకుంటున్నాయి. ఇవన్నీ మేము కనుక పట్టుకుని తీసుకొస్తే అప్పుడు భయం ఉంటుంది వాళ్ళకైతే. సినిమా ఫీల్డ్ మాత్రం పట్టుకుని ఏదో పని చేసేస్తున్నట్టు పోలీసులు ఏదో పెద్ద చేసేస్తున్నట్టు. అసలు పార్టీ జరుగుతుందండి. ఎన్ని పార్టీలు జరుగుతున్నాయి అంటే అక్కడ పోలీసు ఎంట్రీ ఇచ్చినప్పుడు మద్యం అంటే మంగళని పిలుస్తున్నప్పుడు వీడియో దిమ్మకని పోలీసు వారి మీద తిరగబడి మాట్లాడటం. అంతేగా, అది తిరగబట్టం అంటాం కదా. ఎవరైనా పోలీసులు వచ్చినప్పుడు తీసుకోండి షేర్ కామన్ సెన్స్, తీసుకోండి రెడీ అనరు కదా. ఎస్కేప్ అవటానికి చూస్తారు ఎవరు. అడేది పార్టీ పెట్టుకుని దొరికినప్పుడు ఎలా ఉంటుంది? తప్పించుకోవాలని చూస్తారు కదా. అది నువ్వైనా ఆ స్థలంలో ఇంకెవరైనా కూడా ఆ స్థలం అమ్మాయి అయినా అదే చేసింది. దాన్ని ఏదో మనం ఎవరైనా అంతేగాని రండి తీసుకోండి, ఇదిగోండి మధ్యలో ఇదిగోండి అని చెప్పుతారా? చెప్పరు కదా. సో షీఈస్ ట్రైయింగ్ టు కవర్ హర్ సెల్ఫ్. ఓకే, అది పట్టుకున్నారు వాళ్ళు, గంజాయి దొరికింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న అసలు లూప్ హోల్ ఏంటంటే, ఎందుకు ఈ రేవు పార్టీలు గంజాయిలు తిరుగుతున్నా అంటే, వీటికి గంజాయి పుచ్చుకున్న వాళ్ళు దోషి కాదు మన చట్టం ప్రకారం. ఈ చట్టంలో మార్పులు రానంత కాలం ఇలాగే ఉంటుంది సమాజంలో. అందుకనే పబ్బుల్లో ఎన్నిసార్లు పట్టుకున్న ఎన్ని పబ్బులు కూడా మళ్ళీ గంజాయి తీసుకున్నవాడు దోషి కాదు. గంజాయి అమ్మినవాడు, గంజాయి స్టాక్ పెట్టుకున్నవాడే దోషి మన చట్ట ప్రకారం. గంజాయి తీసుకున్నవాడు బాధితుడు. అది ఆడైనా మగన బాధితుడు కింద లెక్క. వాళ్ళని రీహాబిటేషన్కి పంపించాలి. కోర్టుకైనా అసలు వాళ్ళకి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అది పట్టుకోవాలి. గంజాయి ఎక్కడి నుంచి వచ్చి తెలియదంటమ్మా. వీళ్ళకి తెలియదా గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి బాంబేకి వస్తుంది, బాంబే నుంచి ఎక్కడికి గోవాకి వస్తుంది, గోవా నుంచి ఎక్కడికి బెంగళూరు వస్తుంది, బెంగళూరు నుంచి హైదరాబాద్కి. ఈ ట్రావెల్ రూట్ ఉంది, ఇది వాళ్ళకి తెలుసు.
ఈ డిపార్ట్మెంట్కి తెలిసి అధికారులకు తెలుసు అధికారులకు తెలీదా? తెలుసు. తెలిస్తే ఎందుకు యాక్షన్ అది కరెక్ట్ ప్రశ్న అడిగా. తెలిస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? తెలిసినా ఎందుకు తీసుకోవాలంటే ఇది నడుపుతున్నది ఎవరు? మాఫియా, ఐఎస్ఐ గ్యాంగ్, ఐఎస్ఐ గ్రూపు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని రెడీగా ఉన్న వాళ్ళకి ఆదాయమే ఈ డ్రగ్స్. అసే ఐఎస్ఐ గ్రూప్కి డబ్బు ఆదాయమే పిఎఫ్, కేరళలో ఉన్న పీడిఎఫ్ కానీ ఇది కానీ వీళ్ళకి ఆదాయమే ఇదే. వాళ్ళకి వేరే ఆదాయం లేదు. వాళ్ళ ఆదాయమే డ్రగ్స్ వీటి మీద వచ్చే ఆదాయంతో వాళ్ళు దందా నడుపుతున్నారు. సో వాళ్ళ మీద చెయ్యి వాళ్ళ దగ్గరికి అటాక్ ఇవ్వడానికి వెళ్తే ప్రాణాలు లేచిపోతాయి. అంటే ఇంకోటి సార్ ఇక్కడ క్లియర్ చెప్పండి. ప్రాణాలు లేచిపోతాయి. అలా ప్రాణాలకు తెగించి పట్టుకోగలిగిన ఆఫీసర్లు మనకు లేదా? ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వాలు అలాంటి ఆఫీసర్లకు సెక్యూరిటీ ఇవ్వదు. ఒక ఆఫ్టర్ మామూలు ఎందుకు ఒక ఎమ్మెల్యేకి Z+ సెక్యూరిటీ, ఇంకొకరికి ప్రజల తరపున ఎన్నుకున్న వాళ్ళకి సెక్యూరిటీలు అంతంత సెక్యూరిటీలు ఎందుకు? ప్రజలు చంపేస్తారు అనుకుంటే అసలు మీకు వీళ్ళు ఎందుకు ప్రజా జీవితంలోకి? వాళ్ళకి ఇచ్చేస్తారు. అదే ఒక ఆఫీసర్కి ఇవ్వమనండి. ఆఫీసర్కి ఇస్తే వాడు దుమ్ము లేపి 1 month 30 daysలో మొత్తం ఛానల్ని బ్రేక్ చేయగలరు. అలాంటి ఆఫీసర్లు మనకు ఉన్నారు. కానీ వాళ్ళు దిగితే వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ కుటుంబాలు లేపేస్తే ఎవరు ఆదరణ? సెక్యూరిటీ ఇస్తున్నారా ఆఫీసర్ కూడా? ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉందా? ఈ సమాజంలో మనం అలాంటివి చేస్తున్నారా ప్రభుత్వాలు? చేయనప్పుడు ఏముంది? ఒక ఆఫీసర్ ఎవడన్నా ధైర్యం చేసి వెళ్ళాడంటే వాడు నెక్స్ట్ వాడు ఉండడు, లేదా వాడు ఇంట్లో వాళ్ళు ఎవరో ఉండరు. దీనికి సో వాళ్ళు చూసి వెళ్ళాల్సిన తప్పని పరిస్థితి మనమే క్రియేట్ చేస్తున్నాం. ప్రభుత్వాలు ఇలా మేలుకొని వాళ్ళకి తెలియంది కాదు, అది కరెక్ట్గా అరికట్టగలగడం చేతనం కాదు. అది ఎక్కడో ఒక అలసత్వం జరుగుతుంది. అది జరిగినప్పుడు ఇవన్నింటినీ మనం ఆటోమేటిక్ కంట్రోల్ అవుతాయి. ఈ కంట్రోల్ చేయకపోతే ఉన్న అప్పుడు ఒక నైజీరియాని ఒకటి పట్టుకున్నాం, వాడి దగ్గర స్టాక్ ఉంది. మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకొకటి మంగ్లీని ఇరికిచ్చారని చెప్తున్నారు. ఎవరో వాళ్ళ పట్టణ అది పచ్చిమాట ఇరికిచ్చారని చెప్తున్నారు. అది పచ్చిమాట. మంగ్లీ ఇరికించడం ఏందో, నువ్వు తప్పు చేస్తూ ఇరికించడం ఉంది. కానీ అమ్మాయి వాళ్ళు ఆ గ్రూపు నిన్న జరిగిన పార్టీలో వాళ్ళు ఇది ఒక ఎంజాయ్మెంట్గా దొరికింది. డ్రగ్స్ దొరికినాయి, గంజాయి దొరికింది, ఎవరి జేబులో ఉంది, ఎవరి చేతిలో దొరికింది. ఇంటాక్సికేట్ వాళ్ళ బ్లడ్లో డ్రగ్ శాంపుల్స్ ఉండటం అనేది వేరమ్మా. వాళ్ళ గంజాయి వాళ్ళ బ్లడ్లో ఉందనేదానికి పెద్ద సమస్య కాదు. వాళ్ళు తీసుకెళ్తారు, రీహాబిటేషన్ పంపిస్తారు, అంతకన్నా ఉండదు. అక్కడ డ్రగ్స్ స్టాక్ దొరికిందా, డ్రగ్స్ సప్లై చేసిన వాడు అడ్రస్ ఎవడు దొరికారా, వాళ్ళు దొరికితే అసలు కేసు. అది దొరికారా, పట్టుకున్నారా, ఇంకా రావాలి వివరాలు. బ్లడ్ శాంపుల్స్లో బ్లడ్ ఉందని, బ్లడ్ శాంపుల్స్లో డ్రగ్స్ ఉంటే ఓకే, అరెస్ట్ చేస్తారు, రీహాబిటేషన్ పంపిస్తారు. అంతేగాని వాళ్ళని జైల్లో పెట్టడానికి లేదు. వాళ్ళు బాధితులే. చట్టం ఇప్పటికీ అదే చెప్తుంది. మీరు ఇండస్ట్రీ వ్యక్తులు వెనకేసుకొని వస్తున్నారంట. నేను ఇండస్ట్రీని వెనకేసుకురావడం కాదు. ఇండస్ట్రీ మాత్రమే అనద్దు. ఈ సమాజం మొత్తంలో ఇండస్ట్రీ ఒక భాగం. ఇండస్ట్రీ ఒక భాగం. మీరు నేను ఒకటి బొమ్మలు చెప్తుంది మీడియాకి, ఇండస్ట్రీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. మీరు ఎంతసేపు ఇండస్ట్రీలో ఎందుకు జరుగుతుంది, మిగతా ఏం జరుగుతుందో మీరు కనుక్కోవట్లేదు, మీరు పట్టించుకోవట్లేదు, మీరు వాళ్ళ ముందు కెమెరాలు పెట్టట్లేదు. సినిమా వాడిని ముందే పెట్టేసి సినిమాలోనే అని సినిమా వాడిని మోసేస్తున్నారు తప్పితే. నేను అది అంటున్నా, సినిమాను సమర్థించటగా సినిమాలో తప్పు ఇదంతా కరెక్టు ఉంటే తప్పేంటి అంటలా. సినిమా అయినా ఎవడైనా తప్పే, వాడిని పట్టుకొని ఏమైనా చేయండి. కానీ సినిమా మాత్రమే ఇంత ఆరంభంలో కేవలం సినిమా, అది తప్పు. కేవలం సినిమా కాదు. మీరంటే సొసైటీ చూడలేదు. మీరు సొసైటీ చూస్తే ఆ మాట అనరు. సొసైటీలో రండి నాతో పాటు తీసుకెళ్తాను, నేను కెమెరా తీసుకురండి, వెళ్దాం, రేవు పార్టీకి తీసుకెళ్దాం, కాదు ఎన్ని నైట్ అయితే ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అక్కడ ఎవరెవరు ఉంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.